ప్రేమపూర్వక స్మృత్యాంజలి. నర్సాపురం వాస్తవ్యులు శ్రీ మోజెస్ జోసెఫ్ సికిలే గారి జీవితం గొప్ప ఆదర్శప్రాయం. వీరు నామసార్థకధేయులు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో నడిపించిన విధానంగా మోజెస్ సికిలే గారు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీఫేస్డ్ టాలెంటెడ్, a great legend and personality with vision, faith, prayer in action. యవ్వన దశ నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపయందు అచంచల విశ్వాసంతో చురుకుగా యవ్వన సువార్త పరిచర్యలైన ఇవాంజలికల్ యూనియన్, ఇవాంజలికల్ గ్రాడ్యుయేషన్ ఫెలోషిప్లో నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు నిర్వహించి గొప్ప నాయకులైన శ్రీ పిసి వర్గీస్ గారు, శ్రీ చాంద్ పిళ్ళే గారు, శ్రీ సత్కీర్తిరావు గార్ల సహవాసంతో పరిచర్యలో ముందుకు సాగి దేవుని మహిమపరిచినారు. మహోన్నతమైన దర్శనము కలిగి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగి బాల్య యవ్వన దశల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించి బలమైన వ్యక్తిగా, శక్తిగా ఎదిగి సమాజంలో విద్యా వ్యాప్తి ద్వారా గొప్ప మార్పులు తీసుకురావాలనే అచంచలమైన పట్టుదల, దీక్ష, కార్యదక్షత, అంకితభావం కలిగి విద్యారంగంలో సంచలనాత్మకమైన పెనుమార్పులతో ఈ ప్రాంతంలో విద్యాసేవను అందించిన మహావ్యక్తిగా పేరు పొందినారు. 4 దశాబ్దాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థ ద్వారా అనేక వేల మంది జీవితాలలో వెలుగును నింపి దేశ విదేశాలలో వైద్య, సాఫ్ట్వేర్ రంగాలలో ప్రముఖ స్థానాలను అధిరోహించడంలో గొప్ప పాత్రను పోషించినారు. దైవ కార్యక్రమాల నిర్వహణ మరియు ప్రోత్సాహం, ప్రముఖ దైవజనుల యొక్క సహవాసంలో ముందుకు సాగుతూ అభిషిక్తులైన సంఘ కాపరులు, నాయకులతో మమేకమయ్యున్న శ్రీ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు, శ్రీ డాక్టర్ ఏబి మాసిలామణి గారు, సిఎస్ఐ బిషప్స్ డాక్టర్ టిపిడి ప్రకాశ్రావు గారు, డాక్టర్ ప్రేమసాగర్ గారు, డాక్టర్ ఆనందరావు శామ్యూయల్ గారు మరియు ఏఈఎంసి అధ్యక్షులైన డాక్టర్ కాకి నతానియేలు గారు, డాక్టర్ విఈ క్రిస్టాఫర్ గారు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా బిషప్ డాక్టర్ ఎర్నెస్ట్ తాలిబుద్దీన్ గార్లతో ఆధ్యాత్మిక సహవాసం కలిగియున్నారు. మరియు అనేక మంది ఐఏఎస్లు, లాల్ రోసం గారు, ఐపీఎస్ ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు కలిగిన వారిగా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలను, కుటుంబాలను తన తోటి చిన్ననాటి విద్యార్థులతో మంచి స్నేహభావం కలిగి అవసరంలో ఉన్న వారికి దయాగుణంతో సహాయపడేవారు. అంతేకాకుండా వీరు గొప్ప స్నేహపాత్రులు. వారి సంస్థ ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, కరోనా సమయంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం చేసి సహాయపడేవారు. ప్రభువు యొక్క తత్వాన్ని నింపుకుని ప్రేమ, దయా, కరుణ కలిగి సత్క్రియలు జరిగించిన వారుగా సమాజంలో నిలిచియున్నారు. వీరు దేవుని సువార్త పరిచర్య పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి అన్ని రంగాలలో ఉన్న ఉన్నతాధికారులకు, రాజకీయ ప్రముఖులకు ముంబై నగరంలో ఆసియాలోనే పెద్ద ఆడిటోరియం అయిన షణ్ముఖానంద హాల్లోనూ, ఢిల్లీ పార్లమెంట్ హౌసులోనూ గొప్ప అభిషేకము కలిగిన దైవజనులతో సువార్త, సంగీత విభావరులు నిర్వహించి అనేక మందికి దేవుని శుభవార్తను ప్రకటించినారు. వీరు క్రైస్తవ సమాజానికి ఇచ్చిన గొప్ప నినాదం ఏదనగా యూనిటీ, ఐక్యత, రివైవల్, ఉజ్జీవం, ఫెలోషిప్, సహవాసం. వీరు జీవిత విధానంలో వీటిని పాటించేవారు. వీరు గొప్ప సలహాదారుడుగా, గొప్ప వక్తగా, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా ముందుకు సాగియున్నారు. వీరు అన్యాయం, అవినీతి తదితర వాటిపై నిరంతర పోరాటం చేసే వ్యక్తిగా సమస్యలపై కొండవలి ఢీకొంటూ సమస్యల పరిష్కారం పొందేవారు. వీరు సామాన్య జీవిత విధానాన్ని అలవరుచుకుని పారదర్శకత, దూరదృష్టి, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, సమయపాలన, నిష్కర్షగా ఉంటూ దైవజనులకు ఆతిథ్యమిస్తూ గౌరవ మర్యాదలు అందించేవారు. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండి వారి సేవలను అందించేవారు. విద్యా సంస్థలో ప్రతి ఏటా విబిఎస్ టీచర్స్ రిట్రీట్స్ ఏర్పాటు చేసి వారిని ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ ఉత్తేజపరిచే కార్యక్రమాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసేవారు. నర్సాపురంలో ప్రతిష్టాత్మకమైన బేతనీ చాపల్ అప్పటి నిర్వాహకులు నిధులు దుర్వినియోగం, ఆలయ నిర్వహణలో నిరంకుశ ధోరణి అవలంబిస్తూ అప్రజాస్వామికంగానూ, ఆలయ విశ్వాసుల్లోనూ, పెద్దల్లోనూ
గలిబిలి తారతమ్యాలు సృష్టిస్తున్న నేపథ్యంలో 1982లో కొంతమంది పెద్దలు విడిపోయి వేరుగా ద జీడిఎం అసెంబ్లీగా సహవాస ఆరాధన నడుపుకుంటూ నేటి వరకు జరుగుతున్నది. 1990 ప్రాంతంలో ఈ ఆలయ నిర్వాహకుల యొక్క చర్యలు ఇంకనూ మితిమీరిన పరిస్థితిలో విశ్వాసుల పెద్దల సహకారంతో శ్రీ మోజిస్ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు నిర్విరామంగా సమర్థవంతంగా సువార్త సేవా కార్యక్రమాలు దేవుని మహిమార్థమై జరిగించి అప్పటి ఆలయ నిధులు 1500 రూపాయల నుండి 30 సంవత్సరాలలో 30 లక్షల రూపాయల నిల్వ ఉంచి మరియు 30 సంవత్సరాలు సంఘ నిర్వహణ, అనేకమైన సేవా కార్యక్రమాలు, పేదలకు వ్యాధిగ్రస్తులకు సహాయపడుతూ ఆలయ దాత శ్రీ చెదలవాడ జోసెఫ్ గారు ఆలయానికి బహుమానంగా ఇచ్చిన 20 ఎకరాల మాగాణి భూమిని మరియు వశిష్ఠా నదీ తీరాన ఉన్న పెద్ద భవనం అమ్మగా వచ్చిన సొమ్మును అన్యాక్రాంతం కాకుండా భద్రపరిచి దేవుని యొక్క ఆస్తిని సొమ్మును కాపాడిన ఒక గొప్ప నమ్మకమైన నాయకుడిగా, సేవా తత్పరుడుగా నర్సాపురం చరిత్రలోనే నిలిచిపోయారు. ఈ ఆలయ నిర్వహణలో అనేకమైన వ్యయ ప్రయాసలకు గురైన దైవ కార్యక్రమాన్ని దేవుని భయంతో భక్తితో నిర్వహించి జవాబుదారీతనంగా అకౌంటబిలిటీగా ఉండి ఉభయ గోదావరి జిల్లాల్లో క్రైస్తవ లోకంలో గొప్ప ఆదర్శప్రాయుడిగా, నిజాయితీదారుడిగా నిలుచున్నారు. అందును బట్టి దేవునికి మహిమ, దేవుని స్తోత్రములు కలుగునుగాక. వీరు దేవుని చేతిలో బలమైన సాధనంగా, నమ్మకమైన కార్యదక్షత కలిగిన నాయకుడిగా ఉండి విద్యా వ్యాప్తిలోనూ సమాజంలో గొప్ప మార్పును తీసుకురావడానికి గొప్ప కృషి చేసి వెలుగులోనికి ఇంటోలైట్ అనే నినాదం ద్వారా అనేక మంది ప్రజల, విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపి ఎడ్యుకేషన్ ఇన్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే నిజస్వరూపం రావటానికి కృషి చేసిన మహావ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వకరంగా, దీవెనకరంగా యుండి దేవుని మహిమపరిచి ఆయన రాజ్య విస్తరణకు పాటుపడిన దేవుని సేవకులుగా ఉండేవారు. వీరు ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తిగా ఉండి దేవుని మహిమపరిచియున్నారు. వీరి జీవిత విధానం అనేక మంది యువకులకు, వ్యక్తులకు గొప్ప ఆదర్శప్రాయంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. వీరి దర్శనాన్ని కుటుంబ సభ్యులు, వారసులు కొనసాగించాలని ప్రభువును ప్రార్థిస్తూ వారికి దేవాది దేవుడు గొప్ప ఆదరణ దయచేయాలని ప్రార్థిస్తున్నాం. Beautiful evening. I wish a special good evening for Prakash and Mary as they celebrate their 25th wedding anniversary. And I known Prakash and Mary almost from the beginning of the marriage time, and in fact he reminded me that I was presiding at his wedding on the day, and I take it a great pleasure to wish them all well in their ministry. God has already blessed them both individually and together in their ministry and in their professions and in their activity as such. And I wish them that as the months and years go by, then God will pour out His heavenly blessings and bless their ministries and their family as well. And God bless you. Thank you. ఇట్లు ప్రేమపూర్వక స్మృత్యంజలి ఘటిస్తూ ఆత్మదీపం కుటుంబ సభ్యులు, స్నేహితులు